దాదాపుగా 100 కోట్ల దాకా తీసుకున్నాడు జనాల దగ్గర. వీళ్ళందరినీ నమ్మించడంతో జనాలు ఇంకా ఎక్కువ నమ్మి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ 100 కోట్లు ఆయన ఏం చేశాడు? యానిమేషన్ కంపెనీ పేరు చెప్పాడు. లక్షల్లో పెట్టుబడి పెడితే ఏడాది తిరిగేసరికల్లా లాభం వస్తుందని నమ్మించాడు. చెప్పినట్టుగానే ఏడాది తిరిగేసరికల్లా డబుల్ ది అమౌంట్ ఇచ్చాడు. వీళ్ళందరినీ నమ్మించడంతో జనాలు ఇంకా ఎక్కువ నమ్మి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. దాదాపుగా 100 కోట్ల దాకా తీసుకున్నాడు జనాల దగ్గర. ఆ 100 కోట్లు ఆయన ఏం చేశాడు అనేది వీడియోలో తెలుసుకుందాం. విజయవాడకు చెందిన కిరణ్ అనే యువకుడు 2021లో యూపీఎక్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. యానిమేషన్లు తయారు చేసే కంపెనీ. యానిమేషన్ కంపెనీని ఒక మల్టీనేషనల్ కంపెనీగా ఫ్యూచర్లో నేను తయారు చేస్తున్నానని ఒక ఫేక్ ప్రచారం ఇచ్చింది. కిరణ్ పెట్టిన యూపిక్స్ అనే కంపెనీ చాలా సినిమాలకు, పెద్ద పెద్ద సినిమాలకు ఇది గ్రాఫిక్స్ చేస్తుందని నమ్మించారు. విజయవాడ, గుంటూరు, నర్సారావుపేటలో ఈ కిరణ్ తరపున చాలా మంది ఒక ఫేక్ ప్రచారం చేసిండు. యూపిక్స్ కంపెనీలో పెట్టుబడులు పెడితే వచ్చే ఏడాది కల్లా మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి ప్రచారం చేశారు. బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్టర్లు, మిర్చి ఎక్స్పోర్టర్లు వీళ్ళంతా కలిసి చాలా వరకు కిరణ్కి ఒక 50 కోట్ల దాకా, ఒక్కొక్కరు చొప్పున 50 కోట్ల దాకా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మనీ కూడా వైట్ మనీ కాదు, అది బ్లాక్లో ఇచ్చారు. ఇచ్చి కంపెనీలో పెట్టి మాకు డబుల్ ది అమౌంట్ కావాలని డిమాండ్ చేశారు. సో ఇదే కంటిన్యూస్ గా ఇప్పుడు ఇంతకుముందు నర్సారావుపేటలో అయింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే మళ్ళీ గుంటూరులో కూడా సేమ్ మీడియేటర్లను పెట్టి గుంటూరులో ఉన్న పెద్ద పెద్ద బడా నేతల్ని కూడా ఈయన వాళ్ళలోకి చిక్కించుకున్నాడు. సో ఇట్లా గుంటూరు, నర్సారావుపేట, విజయవాడలో ప్రచారం చేసిన మీడియేటర్లకు కూడా అవి ఎవరి దగ్గరనైతే వీళ్ళు పెట్టుబడుల కింద డబ్బులు తీసుకుంటున్నారో ఈ కిరణ్ వాళ్ళకి మీడియేటర్లకు కూడా 30% ఇచ్చేది. అందులో ఈ మన పల్నాడు జిల్లా నర్సారావుపేటలో దాదాపుగా 380 కోట్ల వరకు వసూలు చేశాడు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్ నుంచి కూడా పెట్టుబడుల పేరుతో జనం దగ్గర నుంచి కొన్ని కోట్లలో లాభాలు తీసుకున్నాడు. సో అతను చెప్పిన విధంగానే జనాలు 1 year తర్వాత అతన్ని డబ్బులు అడగడం స్టార్ట్ చేశారు. సేమ్ కిరణ్ కూడా 1 month తర్వాత ఇస్తాను, వచ్చే నెల ఇస్తాను అంటూ ఇట్లా వాళ్ళని వాయిదాలు వేస్తూ వచ్చాడు. సో తనకంటూ ఏమీ లేదన్నట్టుగా ఎల్బీనగర్ కోర్టులో ఐపీ పిటిషన్ పెట్టాడు. తనకున్న ఆస్తుల లెక్కల వివరాల ప్రకారము తనకున్నది ఉన్నట్టుగా చూపించి మిగతాదంతా వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఇచ్చింది వైట్ మనీ కాదు, బ్లాక్ మనీ కాబట్టి వాళ్ళు ఎవరిని అడగలేరు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటే వాళ్ళు మళ్ళీ సిట్ అధికారులను పంపిస్తారు, ఐటీ అధికారులను పంపిస్తారు. సో ఇదంతా ఎందుకు అని చెప్పి వాళ్ళు బ్లాక్ మనీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడగలేక, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేక సతమతమవుతున్నారు. సో ఇంత జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనేసి జనాలు కొంచెం విమర్శిస్తున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.